శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరమునకు ద్వాదశ రాశుల్లో 4వది అయిన కర్కాటక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఇంక వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే గురుగ్రహం ప్రస్తుతం లాభస్థానమందు, తదుపరి మే నుండి వ్యయమందు సంచారం జరుగుతుంది. శనిగ్రహం ప్రస్తుతం అష్టమ సంచారం, తదుపరి సంవత్సరం అంతా కూడా భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. రాహుకేతువులు ప్రస్తుతం సప్తమ తృతీయాలందు సంచారం జరుగుతోంది. మే నెల నుండి అష్టమ ద్వితీయాలందు సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అన్నది తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం పూర్తయి శని భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటి వరకు మీకు ఏవైతే పనుల్లో ఆలస్యం మరియు మీకు రావాల్సిన అభివృద్ధిలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి వృత్తి ఉద్యోగంలో ఉన్నతులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. క్రొత్త వ్యాపారాలు కూడా చేస్తారు. మంచి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలకు మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రల కోసం ధనం ఖర్చు చేస్తారు. మే తరువాత మీరు కొంత సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నవి కూడా ఎక్కువై బాధిస్తాయి. ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఉదర సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆహారంలో కూడా చాలా సమయానికి తీసుకుంటూ ఉండండి. కుటుంబ కలహాలు కూడా వచ్చును. ముఖ్యంగా భార్యాభర్తలు కూడా కొంత అన్యోన్యత పాటించాలి. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అవి కూడా కలిసి వస్తాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఎదుటివారి మాటలు అర్థం చేసుకోండి. ఈ రాశి విద్యార్థులకు విదేశీ విద్యపై మక్కువ పెరుగుతుంది. ధనం కోసం కొంత ప్రయాసపడాలి. అంత సులువుగా దొరకదు. కానీ విద్యార్థులకు విద్యలో మంచి ఫలితాలైతే వస్తాయి. వ్యవసాయదారులు కొత్తగా ఆలోచిస్తే బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలామందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఆకస్మికంగా ధనం రావచ్చు కూడా. కోర్టు వ్యవహారాల్లో ఉన్న విషయాలు కూడా కొలిక్కి వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో ఇళ్ళు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా కూడా కొంత జాగ్రత్త అన్నది తీసుకోండి. తల్లి తరపు బంధువులతో వైరాలు పెట్టుకోవద్దు. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో కొంత అధికారులతో సర్దుకుపోయే ధోరణితో ఉండండి. ఆవేశాలు పడవద్దు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పరిహారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మొట్టమొదటిగా వినాయకుడికి ప్రతి సంకటహర చతుర్థి నాడు పూజ చేసుకోవడం, కులదేవత ఆరాధన, నిత్య దీపారాధన, ఎక్కువగా ప్రతి బుధవారం కొబ్బరికాయని వినాయకుడి గుళ్ళో సమర్పించడం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంత మీకు మీ యొక్క ఇబ్బందుల నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. అంతేకాకుండా
దత్తాత్రేయ చరిత్రని నిత్యపారాయణగా రోజుకు ఒక్క పేజీ అయినా కూడా చదువుతూ ఉండండి. అది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. దత్త దర్శనం చేసుకోండి. ఇవన్నీ కేవలం గోచార గ్రహ సంచారంతో మాత్రమే చెప్పబడుతుంది. అంతేగాని మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క పరిస్థితి, దశ, అంతర్దశ బాగుంటే వీటి యొక్క ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. అయితే ఏదైనా ఇబ్బంది కలిగితే మీ జన్మజాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితులను కలిసి తెలుసుకొని తగిన పరిహారాలు చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు అన్నది సూచన. మళ్ళీ కన్యారాశితో కలుద్దాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఉపయుక్తంగా అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి.